మీకు గూగుల్ చేస్తే ఫ్రెండ్స్ మీకు న్యూస్ కనిపిస్తుంది, ఒకటి కీలకమైన న్యూస్ ఏందనంటే, ఒక కీలకమైన న్యూస్ కనిపిస్తుంది ఏంటంటే, తజకిస్తాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఐనీ అని ఉంది కదా, ఐనీ ఎయిర్ బేస్ నుంచి తజకిస్తాన్ నుంచి భారత్ని ఎలగొట్టేసిండ్రు అని నేను మాట్లాడతలేదు. మన పెద్ద సార్ ఉన్నాడు కదా జయరాం రమేష్ గారు, కాంగ్రెస్ దిగ్గజ నేత, ఇండియా ఎగ్జిస్ట్ ఫ్రమ్ తజకిస్తాన్ ఎయిర్ బేస్, అది మనకు ఒక స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ ఉండే, దాన్ని మోదీ సర్కార్ ఆపుకోలేకపోయాడు, చీ పో తుచ్ కట్టి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. ఇదంతా పేపర్లలో వస్తుంది. అయితే చిత్రగుప్తగా చిట్టా ఇద్దాం, తజకిస్తాన్ నిజంగానే స్ట్రాటజిక్ లొకేషనా? అవు. మోదీజీ గట్టెట్లా చేసిరని చెప్పి మోదీ గారిని పాపం మేము జర డిప్రెషన్ స్టేట్లో ఫోటో పెట్టినాం. మనం గట్టెట్లా చేసిరు మోదీజీని, మళ్ళీ గంత మంచిగా ఉండే మీరు గట్టెట్లా చేస్తారంటే, ఇది దుషాన్బే బేస్ ఎయిర్ బేస్లో ఉన్న ఐనీ బేస్లా తజకిస్తాన్లో ఉంటుంది. ఈ తజకిస్తాన్ ఎయిర్ బేస్ ఎందుకు స్ట్రాటజిక్ అంటే, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, ఇటు చైనా మనకు దగ్గర, ఇటు మన పాకిస్తాన్ మనకు దగ్గర, అండ్ భారతదేశం నుంచి కూడా అది దగ్గరనే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఫస్ట్ భారత్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ బేస్. అంటే ఏదైతే ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ లొకేషన్లో భారత్ బేస్ పెట్టినాం కదా, అది అవుట్ పోస్ట్ అని అంటాం కదా ఏషియాలోనే, భారత్కి ఫస్ట్ అవుట్ పోస్ట్. సో ఐనీ ఎయిర్ బేస్ని ఎలా మనం డిస్కస్ చేస్తున్నాం, మళ్ళీ కాంగ్రెస్ చెప్పింది వాస్తవమా కాదా దాని మీద చర్చిద్దాం. ఐనీని ఏమంటారంటే గిసార్ మిలిటరీ ఏరోడ్రోమ్ అని చెప్పి కూడా మాట్లాడతారు. తజకిస్తాన్ నియర్ క్యాపిటల్ ఏదైతే ఉంది చూడు, మన దుషాన్బే దగ్గర ఉంటుంది. ఇది పలు పేపర్లలో కూడా వచ్చింది, ప్రింట్, ఓపీ ఇండియా, ఇండియా టుడే, యూరో ఏషియా, ఈ అన్నిట్లలో ఈ కథనాలు వచ్చినాయి. సో ఇప్పుడు తజకిస్తాన్ బార్డర్ ఏదైతే మన ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర ఉంటుందో, అది ప్రాక్సిమిటీ పాకిస్తాన్కి కూడా దగ్గరగానే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి కూడా దగ్గరనే ఉంటుంది, చైనా జింగ్యాంగ్ ప్రావిన్స్కి కూడా బాగా దగ్గర ఉంటుంది. అంటే వెస్టర్న్ రీజన్కి భారత్కి ఒక మిలిటరీ ఎడ్జ్ ఇస్తుంది. అయితే ఈ ఎయిర్ బేస్ అనేది భారత్కి ఒక రేర్ డోర్ అయింది. ఎట్లా అనంటే, పాకిస్తాన్ని దగ్గరికేం చూడనీకే, చైనాని జర దగ్గరికేం చూడనీకే మనకు ఒక ఫ్రంటియర్ అయింది అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రేర్ డోర్ అయింది ఇది. ఈ పొజిషన్ నుంచి మనం పాకిస్తాన్ని, చైనా వెస్టర్న్ బార్డర్ని, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ రూట్స్ని కూడా మనం వెనకటికి మానిటర్ చేసినాం. అసలు ఈ ఐనీ ఎయిర్ బేస్ ఎప్పటి నుంచి ఉంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ దీని మీద వెనకటికి కబ్జాలాగుండి ఈ ప్రిజన్స్ తజకిస్తాన్లో ఉండి సోవియట్ యూనియన్ కరెక్ట్గా దీన్ని డెవలప్ చేసింది. ఎప్పుడైతే ఆ లొల్లి జరిగిందో, ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ కొలాప్స్ అయిందో, అప్పుడు ఏమైందంటే రష్యా భారత్కి చెప్పింది, ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్, ఇది నువ్వు వీడికైనా చూసినావు అంటే నీ దుష్మన్లను కూడా నువ్వు పెట్టుకోవచ్చు, నువ్వు ఎందుకైనా మంచిది ఇది ఉండు అని చెప్పి తన మిత్రుత్వం అని అంటాం కదా, అది ఎక్స్ప్రెస్ చేసింది మన రష్యా. సో ఒక స్ట్రాటజిక్ వ్యాక్యూమ్ ఉన్న జాగాలో భారత్ అక్కడ పోయింది, ఎయిర్ బేస్ పెట్టుకొని కూర్చొని ఉన్నది. ఇండియా కూర్చున్నది, బేస్ తయారు చేసింది. ఐనీ అనేది అర్లీ 2000 నుంచి మనకు ఒక సెంట్రల్ ఏషియా టిల్ట్ అనేది ఒక టడకని మొదలైంది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా ఆల్మోస్ట్ ఇక్కడ $70 మిలియన్ యుఎస్ డాలర్ల నుంచి సుమారు $100 మిలియన్ ఇక్కడ పెట్టుబడి పెట్టింది. ఇక్కడ ఒక రన్వే ఎక్స్టెన్షన్ కట్టినాం, నావిగేషన్ ఎయిర్ డిఫెన్స్ అప్డేట్స్ చేసినాం, హ్యాంగర్ రీఫ్యూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మనం ఇక్కడ చేసినాం. అయితే ఈ అరేంజ్మెంట్స్ అంతా ఏడికేనున్నది ఇప్పటిదాకా అని అంటే, ఇది కొంచెం రష్యా కూడా డెవలప్ చేసింది, చేయలేమని. ఎందుకంటే రష్యా కూడా డెవలప్ పెట్టుండే కదా. సో ఈ ఆర్కిటెక్చర్ అనేది అవుతుందో ఇండో రష్యన్ బ్లెండ్ అయ్యి ఉండే. ఈ బేస్ కూడా ఎట్లా తీసుకుంది, రష్యా కోఆపరేషన్తో, నెగోషియేషన్ విత్ తజకిస్తాన్తో భారత్ ఒక బేస్ ఫామ్ చేసింది. ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పినా, భారత్ యొక్క ఫస్ట్ ఓవర్సీస్ ఎయిర్ బేస్ ఇది. అయితే ఇండియా ఇది చాలా కాలం యూజ్ చేసింది. ఐనీ ఏదైతే ఉన్నదో 2002 ఎక్సెట్రా నుంచి ఒక సిగ్నిఫికెంట్ 15 to 20 ఇయర్స్ వరకు, 2005 నుంచి 2021 వరకు మనం జబర్దస్త్గా ఈ ఐనీ ఎయిర్ బేస్ని యూజ్ చేసినాం. మనం రన్వేలు కట్టినాం, 3200 మీటర్ల రన్వేలు కట్టినాం, హ్యాంగర్లు కట్టినాం, రీఫ్యూలింగ్ కెపాసిటీలు కట్టినాం, ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ ల్యాండ్ అయ్యేటట్టు మనం చేసుకున్నాం, క్లౌడ్ ల్యాండింగ్ పెట్టుకున్నాం, ఇదంతా చేసినాం. సెంట్రల్ ఏషియాలో ఏదైతే, సౌత్ ఏషియాలో ఏదైతే డిటరెన్స్ సిగ్నల్ మన దుష్మన్కి ఇవ్వాలనో ఇదంతా ఈ ఐనీ బేస్ను మనం చేసినాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక స్ట్రాటజిక్ ఆప్షన్ ఏదైతే ఉంటుంది కదా, ఫార్వర్డ్ ఎయిర్ ప్రిజెన్స్ అని అంటాం కదా, పాకిస్తాన్తో మనం మాట్లాడితే, చైనాతో మాట్లాడితే ఒక స్ట్రాటజిక్ సర్వేలెన్స్ అడ్వాంటేజ్ కూడా తీసుకున్నాం. ఎన్నో అసెట్లు క్రియేట్ చేసినాం, ఎంతోమంది హ్యూమన్ రేస్లది ఎట్లా ఇలా స్టడీ ప్యాటర్న్ ఉంటుందో, బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుందో ఆ మ్యాపింగ్ అంతా చేసినాం. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, 15 నుంచి 20 సంవత్సరాలు
భారత్ ఈడ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర ఉన్నది, పాకిస్తాన్కి దగ్గర ఉన్నది, చైనాకు దగ్గర ఉన్నది. అంటే మనం ఎంత ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసినామో ఈ బేస్ నుంచి అనేది ఒకసారి మీరు చూసుకోవాలా. ప్లస్ ఈ ఐనీ ఎయిర్ బేస్ అనేది ఇట్లా కొండల లోయల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా. అయితే ఇక్కడ పైలట్ల ట్రైనింగ్ కూడా భారత్ ఎన్నోసార్లు చేసింది. ఎట్లా అనంటే ఈ 2500 మీటర్స్ హైట్లను ఏమో ఉంటుంది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది 2600 మీటర్స్, ఎస్ 2600 మీటర్ హైట్ ఎలివేషన్లు ఉంటుంది. ఈ హైట్ ఎలివేషన్స్లలో ఏ రకంగా ఫ్లైట్ని మాన్యువర్ చేయాలా, పైలట్లకు ట్రైనింగ్ ఎట్టియాలా, కనబడని జాగాలలో ఎట్లా కొట్టాలా, ఇవన్నిటినీ క్లియర్ కట్గా భారత్ నేర్చుకుంది. ఆ పైలట్ ట్రైనింగ్ నేర్పించింది. అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది ఎన్నో ఒక దగ్గర. ఇదంతా చేసుకున్న తర్వాత, అంతా చేసిన తర్వాత ఇది ఎట్లున్నది తెలుసా, వండినం, తిన్నారు, తిన్నాక మిగిలింది ఇంకెవరన్నా ఉంటే పెడతాం, లేదు అని అనుకో ఇంకా సరే తిన్నాక పప్పులా కొన్ని అదేమంటారు రుచికరానికి కొత్తిమీరలు వేస్తాం, కలెమాకులు వేస్తాం, ఇవన్నీ వేస్తాం. అవి రుచి చేసింది కానీ చెప్పి అవిని అయితే మనం తిన్నాం, అవి పక్కకు పెడతాం. నువ్వు చెత్తట్లట్లా వాడేసినావు అని చెప్పి మాట్లాడతానంటే చెత్తరనైనా అది తిన్న తర్వాత చెత్తర. ఇక ఇంకేముంటుంది ఇక పప్పే ఆస్వాదించిన తర్వాత, రుచికరమైన పప్పు అంతా ఆస్వాదించినాం 15-20 సంవత్సరాలు. అంటే వీళ్ళ లెక్క ప్రకారం ఆడ పైసలు పెడితేనే ఉండాలి. అంటే కట్ కమిషన్లు ఎంత వస్తాయో అని ఆలోచించి మా దేశ నరేంద్రుడు అట్లా ఆలోచించాడు. పని అయిపోయిందా, పక్కకి నా దేశం అది కాదు కదా చాలిగా. ఇవాళ మన దగ్గర పెద్ద పెద్ద గద్దలు ఉన్నాయి రా, శాటిలైట్లు. వెనకటికి లేవు అవి దగ్గర, మన దగ్గర ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద గద్దలు ఉన్నాయి. మన కబుత్తర్లు చాలు, గద్దలు దాకేందుకు, కబుత్తర్లు చాలు. కబుత్తర్ల దూరం మాట. ఈ మనోళ్ళు గట్టిగా విత్తుతే పాకిస్తాన్ పగలేటట్టున్నది ఇవాళ రేపు పరిస్థితిగా అట్లున్నది. దాని మీద పెద్ద రభస. తెలియని వాళ్ళు ఏమనుకోవాలి, చూసినాం స్ట్రాటజిక్ ఎయిర్బేస్ ఉండే పోలేరండి. 3 రకాల జనాలు ఉంటారు. ఒకళ్ళకేమో ఫస్ట్ ఏం తెలియదు డిఫెన్స్ అంటే. నాకెందుకు డిఫెన్సు, సరిహద్దులు ఏమన్నా కానీ నాకు రిజర్వేషన్ వచ్చిందా లేదా, నాకు ఫ్రీగా పైసలు వచ్చినాయా లేవా, నాకు స్కీమ్లు నడిచినాయా లేవా, మా జన్ధన్ అకౌంట్లో పైసలు వచ్చినాయా లేవా, ఇది ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంకో బ్యాచ్ ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఏమన్నా హే అంటే అడికి తెలిసింది గింతే ఉంటుంది అనమాట. హే నటన అట్లా బేస్ పోగొట్టుకున్నారు. ఇంకొకళ్ళు ఎట్లుంటారంటే టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ విల్ లీడ్ టు పారాలిసిస్ అన్నాడు. అతి తెలివివంతుడు అడిగా, అతి తెలివివంతునితో కూడా ప్రాబ్లం అయిపోతుంది ఒక్కొక్కసారి. సో మీకు అర్థమైందని అనుకుంటా నేను చెప్పింది. భారత్ మాతాకి జై.